అప్పుడు వదిలేస్తాం. కంటిన్యూగా టైమింగ్ ఖచ్చితంగా మెయింటైన్ ఉంటుంది. కనిపిస్తుందా బోర్డు? స్టార్ట్ చేస్తున్నాను. సరే, నెక్స్ట్ కొంచెం దూరం మీకు ఇప్పుడు పేపర్ 7, పేపర్ 8 ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా. ఇందులో పేపర్ 8 వచ్చేసి మనకు ఆర్గానిక్ ప్రిపరేషన్స్ ఉంటాయి. అంటే ఆర్గానిక్ ప్రిపరేషన్స్ పేపర్ 8లో మనకు కర్బన సమ్మేళనాలు తయారు చేసే విధానాలు ఉంటాయి. ఈ కర్బన తయారు చేసే సమ్మేళనాలు మనకు వచ్చేసి పేపర్ 8లో వచ్చేసి 4 ఉన్నాయి. ఒకటి ఆస్పిరిన్ తయారు చేయట, రెండవది మనకు 4 తయారు చేయడం ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి వచ్చేసి మనకు ఆస్పిరిన్ తయారు చేయట. మరి ఈ ఆస్పిరిన్ ఎలా తయారు చేస్తారు ఏమిటి అనేది, ఆస్పిరిన్ లేదా అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం, అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం. మరి ఈ అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లాన్ని ఏ విధంగా తయారు చేస్తారా ఆస్పిరిన్? సో దీనికంటే ముందుగా మనకేముంది, ఈ పద్ధతిని అసిటైలేషన్ లేదా అసిటానిలీకరణం అంటాం. అసిటానిలీకరణం. మరి ఏంటి అసిటానిలీకరణం అంటే ఏంటి? మొట్టమొదటి మనకు అసిటైలేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే తయారు చేస్తున్నాం ఆస్పిరిన్. మరి అసిటైలేషన్ అంటే ఏంటి మనకు? సరే, అసిటైలేషన్ అంటే మనకు ఏం చూస్తాము, అసిటిక్ యాసిడ్ ఉంది మనకు. సో అసిటిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి మనకు? CH3COOH. ఇది అసిటిక్ ఆమ్లము అంటాం. COH ప్రమేయ సమూహము ఉన్నటువంటిది. సో 2 అణువుల అసిటిక్ ఆమ్లాన్ని వేడి చేసినట్లయితే లేదా ఒక నీటి అణువులు కనుక తొలగించినట్లయితే మనకేమవుతుంది, అసిటిక్ అన్హైడ్రేట్ అనేది ఏర్పడుతుంది. 2 అణువులు. సో HCOOC CH3 ఇది ఒక అణువు. ఈ 2 అణువుల నుంచి ఒక నీటి అణువు కనుక తొలగిస్తే కంచిలాగా గివ్స్ రైస్ టు CH3COO CH3. దీన్ని అసిటిక్ ఆన్హైడ్రేట్ అంటాం. అసిటిక్ ఆన్హైడ్రేట్. ఆన్హైడ్రేట్ అంటే నీటి బిందువు లేనటువంటిది అని. ప్లస్ ఇక్కడ ఏమైంది మనకు H2O. సో మళ్ళీ దీనికి H2O కలిపామనుకోండి, H2O కలిపితే మళ్ళీ ఏమవుతుంది, 2 అణువుల అసిటిక్ ఆమ్లం వస్తుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి మరి, అసిటిక్ ఆన్హైడ్రేట్ అంటే నీటి అణువు లేనటువంటిది అని. అంతే కదా, నీటి అణువు లేకుంటే ఆన్హైడ్రేట్ అంటున్నాం. అదే నీటి అణువు కలిపితే మళ్ళీ అసిటిక్ ఆమ్లం వస్తుంది. సో దీన్ని ఏమంటాం, అసిటిక్ ఆన్హైడ్రేట్ అంటాం. 2 అణువుల అసిటిక్ ఆమ్లం నుండి ఒక నీటి అణువును తొలగించగా ఏర్పడేది అసిటిక్ ఆన్హైడ్రేట్. సో ఈ అసిటిక్ ఆన్హైడ్రేట్ను ఉపయోగించి కొన్ని ఫినాల్ సమ్మేళనాలు కానీ, అమినో సమ్మేళనాలు కానీ, లేదా ఆల్కహాల్ సమ్మేళనాలు కానీ చర్య చెందించినట్టయితే మనకు అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. ఇవి మనకు ఫినాల్ C6H5OH సమ్మేళనాలు, లేదా అది ఫినాల్ కానీ, లేదా మనకేమవుతున్నాయి అమైన్లు. సో అనిలిన్, ఉదాహరణకు అనిలిన్, లేదా ఆల్కహాల్, బెంజైల్ ఆల్కహాల్ కానీ, లేదా CH2OH బెంజైల్ ఆల్కహాల్. సో ఇటువంటి ఆల్కహాల్ వచ్చేసి మనం ఏం చేస్తారంటే, ఈ ఆల్కహాల్ సమ్మేళనాలను అసిటిక్ ఆన్హైడ్రేట్తో చర్య చెందిస్తే మనకేమవుతుంది, కలిపి వేడి చేసిన అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. సో ఈ మొట్టమొదటి అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడితే ఈ ఎక్కువగా కనుక వేడి చేసినట్లయితే మనం ఏమవుతుంది, డై అసిటైల్ ఉత్పన్నాలు. అంటే మొట్టమొదటి వచ్చేసి మనకి ఏమవుతుంది, ఈ ఫినాల్ సమ్మేళనాలు కానీ, లేదా అమినో సమ్మేళనాలు కానీ, లేదా ఈ ఆల్కహాల్ సమ్మేళనాలు కానీ అసిటిక్ ఆన్హైడ్రేట్తో కలిపి కొద్ది సమయం వేడి చేసినట్లయితే మనకు అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. ఈ అసిటైల్ ఉత్పన్నాలను మరలా కొద్దిసేపు ఎక్కువ కనుక వేడి చేసినట్లయితే, అంటే మనతో పాటు ఏమవుతుంది, మోనో అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. కాబట్టి అదే కనుక ఎక్కువసేపు వేడి చేసినట్లయితే డై అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి. దీన్ని ఏమంటామంటే మొత్తం ప్రక్రియను అసిటైలేషన్ లేదా అసిటాలీకరణము అంటాం. అసిటైలేషన్ లేదా అసిటాలీకరణము అంటే ఏంటి, మనకు ఫినాల్ సమ్మేళనాలు కానీ, లేదా అమినో సమ్మేళనాలు కానీ,
లేదా ఇక్కడ ఆల్కహాల్ సమ్మేళనాలను అసిటిక్ ఆన్హైడ్రేట్తో చర్య చెందించినప్పుడు వాటి యొక్క అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడే చర్య అసిటైలీకరణము లేదా అసిటైలేషన్. అంటే మనకి ఏమవుతుంది, అసిటిక్ ఆన్హైడ్రేట్ నుంచి ఒక అసిటైల్ ఏమి CH3CO, దీన్ని ఏమంటాం, అసిటైల్ సమూహము అంటాం. అసిటైల్ సమూహం. ఇటువంటి అసిటైల్ సమూహాలు ఇందులో ప్రతిక్షేపించబడాలి. అదేనా, ఒక అసిటైల్ సమూహం కనుక ప్రతిక్షేపించబడితే మోనో అసిటైల్ సమ్మేళనాలు అంటాము. ఇలాంటి రెండు కనుక ప్రతిక్షేపించబడితే డై అసిటైల్ ఉత్పన్నాలు లేదా సమ్మేళనాలు అంటాం. సో ఇటువంటి అసిటైల్ సమూహాలను ఏం చేయాలి, ఆల్కహాల్లో కానీ లేదా అమినో సమూహాల్లో కానీ అమినో సమ్మేళనాల్లో కానీ లేదా ఫినాల్లో కానీ చర్య చెందించినప్పుడు మనకేమవుతాయి, అసిటైల్ ఉత్పన్నాలు కనుక ఏర్పడితే ఆ మొత్తం ప్రక్రియనే అసిటైలేషన్ లేదా అసిటాలీకరణం అని అంటాం. సో ఈ అసిటైలీకరణం, అసిటిక్ ఆన్హైడ్రేట్ ఎక్కడ పడుతుందంటే రెండు అణువుల అసిటిక్ ఆమ్లాన్ని వేడి చేసినట్లయితే అది ఒక నీటి అణువును కోల్పోయి మనకి ఏమవుతుంది, అసిటిక్ ఆన్హైడ్రేట్ ను ఏర్పరుస్తుంది. సో ఈ అసిటిక్ ఆన్హైడ్రేట్ ను సాధారణంగా మనకి ఏం చేస్తామంటే, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏంటి మనకు ఉద్దేశం, మనం ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సాలిసిలిక్ ఆమ్లం నుండి ఆస్పిరిన్ తయారు చేయట. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సాలిసిలిక్ ఆమ్లం నుండి ఆస్పిరిన్ తయారు చేయట. ఆస్పిరిన్ లేదా ఈ ఆస్పిరిన్ ఏమంటారంటే అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం అంటాం. అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం లేదా ఆస్పిరిన్ అంటాం. సో మన ఉద్దేశం ఏంటంటే సాలిసిలిక్ ఆమ్లం నుండి ఆస్పిరిన్ ను తయారు చేయాలి. మరి దీనికి రావాల్సినటువంటి రసాయన పదార్థాలు ఏంటి, ఏమేమి రసాయనాలు ఉపయోగిస్తాము దీనికి, ఈ ఆస్పిరిన్ కు తయారు చేయడానికి? సో ఇక్కడ ఒకటి సాలిసిలిక్ ఆమ్లము, తర్వాత అసిటిక్ ఆన్హైడ్రైడ్, తర్వాత H2SO4, గాఢ H2SO4. ఈ మూడు మనము ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే ఆమ్లస్వం ఇక్కడ గాఢ H2SO4. ఈ మూడు వచ్చేసి మనకు ఇందులో మనకు కావాల్సిన అంటే ఆస్పిరిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు సాలిసిలిక్ ఆమ్లము, అసిటిక్ ఆన్హైడ్రైడ్, గాఢ H2SO4. మరి ఇందులో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే అసిటైలేషన్ అని చెప్పాను. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే అసిటైల్ ఉత్పన్నాలను ఏర్పరచుట. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మనకు లేదా సూత్రం వచ్చేసి అసిటైలీకరణము. దేని అసిటైలీకరణం చేయాలి, మనం తీసుకున్నటువంటి సాలిసిలిక్ ఆమ్లాన్ని అసిటిక్ ఆన్హైడ్రేట్ తో చర్య చెందించి లేదా అసిటైలేషన్ కనుక చేసినట్లయితే లేదా అసిటాలీకరణం చేసినట్లయితే వాటి యొక్క అసిటైల్ ఉత్పన్నాలు ఏర్పడేదే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. మరి ఇందులో ఏమవుతుంది, మొట్టమొదటి మరి ఏ విధంగా తయారు చేస్తారు, దీని యొక్క ప్రొసీజర్ మరి ఏ విధంగా మనం తయారు చేస్తారంటే దీని విధానం వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఒక 100 ml బీకర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 100 ml బీకర్, ఒక 100 ml బీకర్ తీసుకోవాలి. ఈ 100 ml బీకర్లో మొట్టమొదటి వచ్చేసి మనకి ఏమవుతుంది, సుమారు 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లాన్ని తీసుకోవాలి. 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లాన్ని. సో లేదా ఇక్కడ వచ్చేసి మనకు 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లం. మొట్టమొదట 100 ml బీకర్ని తీసుకొని అందులో మనం ఏం చేస్తాం, ఇక్కడ 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లాన్ని తీసుకుంటున్నాం, సాలిసిలిక్ యాసిడ్ తీసుకొని దీనికి వల్ల ఏం చేయాలంటే 7 ml శుద్ధమైనటువంటి అసిటిక్ ఆన్హైడ్రేట్ కలపాలి. సో 7 ml అసిటిక్ ఆన్హైడ్రేట్, సో ఇక్కడ ఏమైంది, 5 గ్రాములు ఒకటి తీసుకున్నాం ప్లస్ ఇప్పుడు 7 ml అసిటిక్ ఆన్హైడ్రేట్ తీసుకున్నాం. ఒక బీకర్ తీసుకొని 100 మిల్లీలీటర్ల బీకర్లో 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లాన్ని ప్లస్ 7 ml శుద్ధమైనటువంటి అసిటిక్ ఆన్హైడ్రేట్ ను తీసుకోవాలి. తీసుకొని దీనికి మరి ఏం చేయాలంటే 2 లేదా 3 చుక్కలు గాఢ H2SO4 కలపాలి. గాఢ H2SO4 ఏది 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లం ప్లస్ 7 ml శుద్ధ అసిటిక్ ఆన్హైడ్రేట్ ప్లస్ దానికి 2 లేదా 3 చుక్కలు గాఢ H2SO4 ను కలపాలి. తర్వాత ప్లాస్క్ను ఏం చేయాలి, బాగా గుండ్రంగా తిప్పాలి. ఈ ప్లాస్క్ తీసుకొని ఇలాగా గుండ్రంగా బాగా షేక్ చేస్తూ ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి పదార్థం బాగా కరుగుతుంటుంది, అంటే చర్య జరుగుతూ ఉంటుంది బాగా షేక్ చేస్తే. అప్పుడప్పుడు ఏం చేయాలంటే తర్వాత ఈ ప్లాస్క్ గుండ్రంగా తిప్పి తర్వాత ఏం చేయాలంటే
కనీసం 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అనేది ఈ 3 పదార్థాలు కలిపినటువంటిది 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లము ప్లస్ 7 ml అసిటిక్ ఆన్హైడ్రేట్ ప్లస్ 2 లేదా 3 చుక్కల గాఢ HCl కలిపినటువంటి ఈ బీకర్ను బాగా గుండ్రంగా తిప్పుతూ కొద్దిసేపటి తర్వాత 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న జలతాపకం మీద ఉంచాలి. దీన్ని 50 నుంచి 60 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ఈ జలతాపకం మీద, వాటర్ బాత్ మీద, ఇలా జలతాపకం మీద ఉంచాలి. ఎంతసేపు ఉంచాలి? ఇది సుమారు ఒక 15 నిమిషాల సేపు జలతాపకం మీద వేడి చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని బాగా గుండ్రంగా తిప్పుతూ 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే దగ్గర అక్కడ ఉండేది తర్వాత 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ 15 నిమిషాలు వేడి చేయాలి. ఆ వేడి చేసినప్పుడు ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఒక గాజు కడ్డీతో దీన్ని కలుపుతూ ఉండాలి. బాగా మధ్య మధ్యలో గాజు కడ్డీతో దాన్ని ఏం చేయాలి, కలుపుతూ ఉండాలి. అర్థమైంది? మధ్య మధ్యలో దాన్ని గాజు కడ్డీతో కలుపుతూ ఉండాలి. ఆ విధంగా కలిపిన తర్వాత 15 నిమిషాలు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, బాగా గిలకరిస్తూ ఈ జలతాపకం మీద నుంచి బయటకు తీసి చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత దీనికి వల్ల ఏం చేయాలి, 75 మిల్లీలీటర్ల నీటిని చేర్చాలి. చూడండి, 75 మిల్లీలీటర్ల నీటిని చేర్చాలి. ఆ విధంగా 75 మిల్లీలీటర్ల నీటిని చేర్చి బాగా చల్లారిన తర్వాత ఒక బుక్నర్ పన్నల్ సహాయంతో దీన్ని వడపోయాలి. సో మొట్టమొదటి మనం ఏం చేస్తున్నాం, ఒక 100 మిల్లీలీటర్ల బీకర్ తీసుకోవాలి. దానికి 100 ml సాలిసిలిక్ ఆమ్లము 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లము, తర్వాత 7 ml అసిటిక్ ఆన్హైడ్రేట్ను ప్లస్ 2-3 చుక్కల గాఢ HCl తీసుకొని బాగా గుండ్రంగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత దానిని 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న జలతాపకం మీద దాదాపు 15 నిమిషాలు వేడి చేయాలి. ఈ వేడి చేసినప్పుడు మధ్యలో ఒక గ్లాస్ రాడ్తో ఏం చేయాలంటే దీన్ని కలుపుతూ ఉండాలి. లోపలటువంటి పదార్థాన్ని కలుపుతూ ఉండాలి. ఆ విధంగా 15 నిమిషాలు జరిగిన తర్వాత దీన్ని బయటికి తీసి చల్లార్చి ఈ జలతాపకం మీద నుంచి ఈ బీకర్ బయటకు తీయాలి. ఈ బీకర్ బయటకు తీసి దీనికి ఏం చేయాలి, 75 మిల్లీలీటర్ల నీటిని చేర్చాలి. నీటిని చేర్చి చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇక్కడ సెమీ సాలిడ్గా ఉంటుంది. అంటే ఈ పదార్థం అంతా ఇక్కడ ఏమవుతుంది, వాటర్ కూడా ఉంటుంది కదా, ఆ వాటర్లో కరిగి ఉంటుంది. ఆ కరిగి ఉన్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనము బుక్నర్ గరాటు లేదా సక్షన్ పంపులను ఉపయోగించి వడబోయాలి. అది బుక్నర్ పన్నల్ లేదా సక్షన్ పంపును ఉపయోగించి తర్వాత ఏం చేస్తారు, వీటిని వడబోస్తారు. అంటే ఏంటి మనకు బుక్నర్ పన్నల్ లేదా సక్షన్ పంప్ అంటే మనకు ఇది వ్యాక్యూమ్ ఉన్నటువంటిది మనకు ఉంటుంది. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ పైప్ ఉంటుంది, నీటి పంపడానికి పైప్ ఉంటుంది, రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. ఈ రబ్బర్ ట్యూబ్ ఇది రబ్బర్ ట్యూబింగ్ అంటాం. సో ఈ రబ్బర్ ట్యూబింగ్ లో వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ క్లార్క్ ఉంటుంది, బెండ్ రబ్బర్ బెరడా ఉంటుంది. ఇక్కడ మనకు ఇది రబ్బర్ కార్క్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ఈ ఆకారంలో కనుక ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటాం అంటే సెక్షన్ పంప్ అంటాం. సో ఈ సెక్షన్ పంప్ ద్వారా మనకి ఏమవుతుంది, దీని పై భాగంలో ఒక బుక్నర్ పన్నల్ అమర్చాలి. అంతేనండి. సో ఈ బుక్నర్ పన్నల్ అంటే మనకి ఏమవుతుంది, ఎలా ఉంటుంది. సో దీన్ని బుక్నర్ పన్నల్ అంటాం. బుక్నర్ పన్నల్ లేదా గరాటు అంటాం. సో ఈ బుక్నర్ పన్నల్ లేదా గరాటు దీని పై భాగంలో ఏం చేస్తే ఇక్కడ ఒక ఫిల్టర్ పేపర్ ఉంచాలి. ఫిల్టర్ పేపర్. సో ఫిల్టర్ పేపర్ ఇచ్చినట్టు తర్వాత దీని కింద ఒక పోరస్ ప్లగ్ ఉంటుంది. పోరస్ ప్లేట్ అంటే ఇది పోరస్ ప్లేట్ అంటే రంధ్రాలు కలిగినటువంటిది ప్లేట్ ఉంటుంది. సో ఈ పోరస్ ప్లేట్ ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ విధానంలో వచ్చినటువంటి దీనిని ఏం చేస్తాము అంటే చల్లార్చిన తర్వాత ఈ బుక్నర్ పన్నల్ ద్వారా మనం ఏం చేయాలి, ఈ సెక్షన్ పంప్ సహాయంతో మనం వడబోయాలి. వడబోసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి నీరంతా కూడా కిందికి పోయి పదార్థం వచ్చేసి మనకి ఏమవుతుంది, ఆ ఫిల్టర్ పేపర్ మీద మాత్రమే నిలబడిపోతుంది. అది పొడిగా ఉన్నటువంటి ఫిల్టర్ మనకు పదార్థం ఉంటుంది. అదే అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము లేదా ఆస్పిరిన్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా మనకు ఆస్పిరిన్ తయారు చేస్తారు. కాబట్టి ఆస్పిరిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముఖ్యమైన పదార్థాలు సాలిసిలిక్ ఆమ్లం ఒకటి,
అసిటిక్ ఆన్హైడ్రేట్ ఒకటి, గాఢ H2SO4. ఈ 3 రసాయనాల ద్వారా మనం ఏం చేస్తాం, ఆస్పిరిన్ లేదా అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లాన్ని ప్రయోగశాలలో తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేస్తారంటే, ఒక 100 మిల్లీలీటర్ల బీకర్ తీసుకోవాలి, దానికి 5 గ్రాముల సాలిసిలిక్ ఆమ్లాన్ని కలపాలి, అందులో 7 మిల్లీలీటర్ల శుద్ధమైనటువంటి అసిటిక్ ఆన్హైడ్రేట్ను కలపాలి. దీనికి ఏం చేస్తున్నాం, 2 లేదా 3 చుక్కల గాఢ H2SO4 కలిపి బాగా కలియబెట్టాలి, గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఆ గుండ్రంగా కొద్దిసేపు తిప్పిన తర్వాత ఈ మొత్తం బీకర్ను 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి జలతాపకం మీద కనీసం 15 నిమిషాలు వేడి చేయాలి. ఆ 15 నిమిషాలు వేడి చేసేటప్పుడు మధ్య మధ్యలో గాజు రాడుతో ఏదైతే గాజు కడ్డీతో ఏం కావాలి, లోపల కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకేమవుతుంది, బయటికి తీసి చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత దానికి 75 మిల్లీలీటర్ల నీటిని చేర్చాలి. ఇంకా చేర్చినట్టయితే అది త్వరగా మనకు చల్లబడుతుంది. ఈ విధంగా చల్లబడినటువంటి దీనిని మనకేమవుతుంది, ఈ బుక్నర్ పన్నాల ద్వారా లేదా సెక్షన్ పంపు, బుక్నర్ గరాటు లేదా మరియు ఈ సెక్షన్ పంపు ద్వారా ఏం చేస్తారంటే వడబోయాలి. ఈ విధంగా కనుక మనము వడబోసినట్టయితే లైన్లో ఉండండి ప్రదర్శన. నెట్ పోయింది, మన కరెంట్ పోయింది కదా. వినిపిస్తుందా? లేదు కదా, నెట్ పోయింది కదా. బూస్ట్ యువర్ నెట్వర్క్ అంటే సరే. వినిపిస్తుంది, గోవింద్ కనిపిస్తుంది కదా? హలో, కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. అదే నెట్ ప్రాబ్లం వచ్చింది. సరే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా మనకి ఏమవుతుందంటే చల్లార్చిన తర్వాత ఇక్కడ ఒక బుక్నర్ గరాటు మరియు తర్వాత సెక్షన్ పంపు ద్వారా మనం ఏం చేయాలి. సో ఈ విధంగా మనకు దీన్ని వచ్చేసి సెక్షన్ పంప్ అంటాము. ఈ సెక్షన్ పంపుకి వచ్చేసి మరి ఒక సైడ్ రబ్బర్ ట్యూబ్ ఉంటుంది, దీని ద్వారా వ్యాకవచం ఉంటుంది. దాన్ని పీడనానికి పంపించినట్లయితే గాలి ద్వారా ఏమవుతుందంటే ఇది ఏమవుతుంది, ఈ బుక్నర్ దాంట్లో ఉన్నటువంటి తడిని అంతా కూడా పీల్చుకుంటుంది. కాబట్టి ఈ బుక్నర్ గరాట్ అంటాం దీన్ని. ఈ బుక్నర్ పన్ను లేదా గరాట్లో ఏమవుతుంది, ఇక్కడ ఒక ఫిల్టర్ పేపర్ ఉంటుంది, దీని కింది భాగంలో ఒక ఫ్లోరస్ ప్లేట్ ఉంటుంది, అంటే చిన్న రంధ్రాలు కలిగినటువంటిది, ఎందుకు ఆ నీరంతా కిందికి రావడానికి. ఈ ఫిల్టర్ పేపర్ పై భాగంలో మనకి ఏమవుతుంది, మనకు తయారైనటువంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థమే సాలిసిలిక్, మనకు అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము లేదా ఆస్పిరిన్ అంటాం. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ప్రయోగశాలలో ఆస్పిరిన్ తయారు చేస్తాం. మరి ఇందులో ఉన్నటువంటి సమీకరణం ఏమవుతుంది, మనకి ఇప్పటివరకు మనం చెప్పినటువంటిది ఏం చేస్తున్నాం, ఏమేం కలిపినాం మనం, సాలిసిలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఫార్ములా సాలిసిలిక్ యాసిడ్ అంటే ఇది సమీకరణం OH. ఈ విధంగా ఉంటే మనకి ఏమవుతుంది, ఫినాల్ అంటాం దీన్ని. ఈ ఫినాల్కి ఇక్కడ వచ్చేసి ఆర్థోకోశాల్లో COH కనుక ఉంటే దీన్ని సాలిసిలిక్ ఆమ్లం అంటాం, సాలిసిలిక్ ఆమ్లం. సో ఈ సాలిసిలిక్ ఆమ్లం ప్లస్ మనం ఏం కలిపినాం, ఇంకోటి అసిటిక్ ఆన్హైడ్రేట్. సో CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3, ఇది అసిటిక్ ఆన్హైడ్రేట్ అంటాం. లేదా సింపుల్గా రాసుకోవాలంటే CH3CO 5OO రాసుకోవచ్చు. లేదా ఇంకా కావాలనుకుంటే సింపుల్గా కావాలంటే AC2O అని కూడా రాసవచ్చు. AC అంటే అసెటైల్ అని, ఇది ఇలాంటివి 2 ఉన్నాయని ఓ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. కొన్ని పుస్తకాల్లో ఇట్లా ఉంటుంది, AC2O అనే ఉంటుంది, అర్థమైందా. సో దీన్ని అసిటిక్ ఆన్హైడ్రేట్ గివ్స్ రైజ్ టు, మనం ఏం చేస్తున్నాం, గాఢ H2SO4. గాఢ H2SO4తో 2-3 చుక్కలు వేయాలని చెప్పాను. చేసినట్టయితే మనకి ఏమవుతుంది, అసిటైల్. చూడండి ఇక్కడ ఏమీ మార్పు రాదు, ఇక్కడ OH ఇలానే ఉంటుంది. మనకు ఏ స్థానంలో ఇప్పుడు మార్పు జరుగుతుంది, ఈ COH ఇట్లానే ఉంటుంది, అర్థమైంది.
ఇప్పుడు మార్పు జరిగేది ఎక్కడ ఈ OH కి ఇక్కడ ఉన్నటువంటి దీనికి. సో ఇక్కడ ఉన్నటువంటి OH కంటే ఇక్కడ ఏమవుతుంది, ఇందులోంచి ఈ పదార్థం ఇంత కోల్పోయింది అనుకోండి, ఇంత పోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది చూడండి, ఇంకా ఇదంతా వెళ్ళిపోయింది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకు వెళ్ళిపోతే ఇంకేం మిగిలింది, O C డబుల్ బాండ్ O CH3, ఇక్కడ వచ్చేసి CH3 COOH. సో ప్లస్ చూడండి గివ్స్ రైస్ చేస్తే మనకు ఏమైంది, ఈ రెండింటి మధ్య జరిగే చర్య ఇక్కడ వేసాను నేను, ఇక్కడ దగ్గర ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను అక్కడి నుంచి. సో ఇప్పుడు ఏమైంది మనకు దీంట్లో నుంచి వస్తే ఏమి గివ్స్ రైట్ టు C డబుల్ బాండ్ O CH3 ప్లస్ CH3 COOH. ఇది సో ఇది అస్టైల్ ఉత్పన్నం, ఇది అసిటైల్ ఉత్పన్నం అంటాం. సో ఈ అసిటైల్ ఉత్పన్నం ఎక్కడ ప్రతిక్షేపించినాం, ఇది ఫినాల్ సమూహంలో, ఫినాల్లో. సో ఈ విధంగా ప్రతిక్షేపించిన అసిటైల్ ఉత్పన్నాన్ని ఈ ఫినాల్లో ప్రతిక్షేపిస్తున్నాం కాబట్టి దీన్ని అసిటాలీకరణం అంటాం, లేదా అసిటైలేషన్ అంటాం. ఏమి కాబట్టి ప్లస్ ఇక్కడ ఏమైంది, అసిటిక్ ఆమ్లం ఏర్పడింది, మోనో అసిటైల్ ఉత్పన్నం అంటారు దీన్ని. అంటే ఒక అసిటైల్ ఉత్పన్నం కాబట్టి. అదే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంకొక OH ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇంకొక OH దగ్గర ఇంకొక అసిటైల్ ఉత్పన్నం కనుక ప్రతిక్షేపించినట్టయితే డై అసిటైల్ ఉత్పన్నాలు అంటాం. కాబట్టి ఈ విధంగా మనకు వచ్చేసి దీని పేరే అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం, అసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము, లేదా దీన్ని మనం ఏమంటున్నాం, ఆస్పరిన్ అంటున్నాం వ్యవహారిక భాషలో. ఆస్పరిన్ అంటాం, మనం మామూలుగా పిలుచుకునేది ఆస్పరిన్. సో ఫినాల్ సాలిసిలిక్ ఆమ్లము ప్లస్ అసిటిక్ అన్హైడ్రేట్ గాఢ H2SO4. దీంట్లో ఏమవుతుంది, ఒక అసిటిక్ ఆమ్లాన్ని తొలగిస్తున్నాం, అసిటైల్ సమూహము ఈ హైడ్రోజన్ దగ్గర ప్రతిక్షేపించబడుతుంది. అర్థమైందే. మామూలుగా నేరుగా చెప్పినట్లయితే ఇది ఏమవుతుందంటే మీకు సెకండ్ ఇయర్లో కోల్బే స్మిత్ చర్య అని వచ్చింది. కోల్బే స్మిత్ చర్య, ఇది కోల్బే స్మిత్ చర్య మీద ఆధారపడి ఉంటుంది, అదే చర్య పేరు కూడా కోల్బే స్మిత్ చర్య. ఏమి బట్ ఈ విధంగా మనకి ఏం చేస్తాము, ఆస్పిరిన్ తయారు చేస్తారు. మరి ఈ ఆస్పిరిన్ యొక్క ఉపయోగాలు ఏమున్నాయి, ఆస్పిరిన్ యొక్క ఉపయోగాలు సాధారణంగా ఆస్పిరిన్ అనేది మనకి మీకు తెలిసి ఉంటుంది. మెడికల్ షాప్లో వెళ్తే ఆస్పిరిన్ అంటే ఇస్తారు, అర్థమైంది. ఆస్పిరిన్ అనేది ఒక టాబ్లెటే. సో మరి ఈ ఆస్పిరిన్ ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా దీన్ని హెడేక్ ఉపయోగిస్తారు. ఈ ఆస్పిరిన్ ఎక్కువగా ఏం చేస్తారంటే హెడేక్ ఉపయోగిస్తారు. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే మస్కులర్ పెయిన్స్ కూడా ఉపయోగిస్తారు, బాడీ పెయిన్స్, మస్కులర్ పెయిన్స్ కానీ, లేదా మనకి ఏమవుతుందంటే యాంటీపైరెటిక్గా, యాంటీపైరెటిక్ అంటే ఏంటి మనకు, ఇదేమో అనాల్జెసిక్ అంటాం తినాం. అనాల్జెసిక్ ఇక్కడ పేర్లు ఉంది, హెడేక్, తర్వాత మస్కులర్ పెయిన్ వచ్చేసి అనాల్జెసిక్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాను, యాంటీపైరెటిక్ అంటే ఏమిటి, మనకు జ్వరాలు నొప్పులు ఉంటాయి కదా, ఇవన్నీ నొప్పులు అని అర్థం. అనాల్జెసిక్ అంటే, యాంటీపైరెటిక్ అంటే ఏమి జ్వరం ఇట్లాంటి వాటికి. తర్వాత నాలుగోది ఇంకోటి కూడా ఏమవుతుందంటే మనకు స్ట్రోక్స్ రాకుండా నివారించడానికి, ప్రివెంట్ ద స్ట్రోక్స్ అంటే హార్ట్ అటాక్ ఉన్నాయి కదా, అటువంటి హార్ట్ అటాక్ రాకుండా నివారించడానికి కూడా, ప్రివెంట్ చేయడానికి కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అదేవిధంగా లాస్ట్లో ఇంకోటి కూడా మనకి ఏముందంటే ఐదవది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి చూడండి, ఆ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ సో వీటన్నిటికి కూడా మనకి ఏం చేస్తామంటే ఆస్పిరిన్ ఎక్కువ ఉపయోగిస్తాం. అంటే హెడేక్లో కానీ, మస్కులర్ పెయిన్లో కానీ, యాంటీపైరెటిక్స్ కానీ, ప్రివెంటివ్ ఆఫ్ ద స్ట్రోక్స్ కానీ, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులకు కానీ, ఈ గుండె జబ్బుల నివారణకు కానీ, తర్వాత జ్వరం లాంటి వాటికి కానీ, తర్వాత మస్కులర్ పెయిన్స్ అంటే కండల యొక్క నొప్పులు, కండలో పట్టుకొని ఉంటాయని చెప్తారు, నరాల బలహీనత కండల యొక్క నొప్పులకు కానీ, తలనొప్పికి కానీ ఈ ఆస్పిరిన్ ఉపయోగిస్తాం. కాబట్టి ఈ విధంగా లభించినటువంటి ఆస్పిరిన్ మనకు ఏమవుతుందంటే మార్కెట్లో లభించినటువంటి ఆస్పిరిన్ ఉంటుంది. ఆ ఆస్పిరిన్కి మనకి ఏవైతే పదార్థం ఎంతైతే వస్తుందో మనం ల్యాబ్లో చేసినటువంటి పదార్థం, ఆ లభించినటువంటి పదార్థాన్ని ఏం చేస్తారంటే దాని యొక్క బాష్పీభవనం, బాష్పీభవనం ఇష్టం అవుతుంది, ద్రవీభవనం ఇష్టం అవుతుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఘన పదార్థాలు గురించి ఉన్నట్లయితే వాడికి ఏమవుతుంది, బాష్పీభవనం ఉష్ణోగ్రత ఉంటుంది. ఇప్పుడు వాడి యొక్క బాష్పీభవనం అవుతుంది కదా, మనం కనుక్కున్నప్పుడు ఎంత ఉంటుంది, సిద్ధాంతపరంగా ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. తర్వాత ఈల్డ్ కావాలి మనకు,
అంటే మనం తీసుకున్నటువంటి పదార్థం ఏం చేస్తున్నాం, 5 గ్రాముల సాల్సిలిక్ ఆమ్లాన్ని తీసుకున్నాం, 7 ml ఏం చేస్తున్నాం అసిటిక్ ఆన్హైడ్రేట్ తీసుకున్నాం, లేదా 2-3 చుక్కల ఏం చేస్తున్నాం ఇక్కడ గాఢ H2SO4 కలిపాం. కలిపిన తర్వాత చివరిలో మనకు ఏం చేసాం అంతా వచ్చిన తర్వాత ఫిల్టర్ పేపర్ మీద ఉడబోసాం. ఆ ఉడబోసిన తర్వాత వచ్చినటువంటి పదార్థాన్ని మనం ఏం చేయాలి, తూకం వేయాలి. తూకం వేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఈల్డ్ అంటాం. అర్థమైందా? ఆ ఈల్డ్ ఎంత వచ్చిందో మనం చూడాలి, పదార్థ భారం ఎంత వచ్చిందో. ఆ పదార్థ భారాన్ని మనం ఎంత వచ్చిందో కనుక్కోవాలి. అంటే మన లెక్క ప్రకారం ఎంత రావాలి సైద్ధాంతికంగా మనకు ఎంత వచ్చింది, తర్వాత దాని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఈ 2 కనుక మనం కనుక్కోవాలి. ఆ 2 కనుక కనుక్కొని దాన్ని బట్టి మనకు ఎంత పదార్థం వచ్చింది లేదా అని చెప్పి తెలుసుకోగలుగుతాం. ఇది మనకున్నటువంటి ఎక్స్పెరిమెంట్. ఒకటి ప్రయోగశాలలో ఆస్పిరిన్ ఏ విధంగా తయారు చేస్తారంటే, ముఖ్యంగా మనకి ఏం చేస్తున్నాం, సాలిసిలిక్ ఆమ్లము, అసిటిక్ ఆన్హైడ్రేట్, గాఢ H2SO4 ఈ 3 పదార్థాలు కనుక ఉన్నట్లయితే మనం వాటిని తయారు చేయవచ్చు. అదేవిధంగా మీరు అట్లే లైన్లో ఉండండి, మీకు అది ఎట్లా చేస్తారో చేసి చూపిస్తాను.